ఈ మాత్రమే ఇవాళ వాల్నట్స్తో హల్వా చేశాను. దీనికోసం ఒక కప్పు వాల్నట్స్ తీసుకొని దాన్ని మిక్సీలో కొంచెం బరగ్గా మిక్సీ పెట్టాను. ఒక గ్లాసు శనగపిండి, ఈ రెండు తీసుకొని దీన్ని ఒక గ్లాస్ పాలు పోసి, గ్లాసు పావు దాకా పాలు పోసి గరిటె జారుగా చేసుకొని స్టవ్ మీద ఒక బాణలి పెట్టి దాంట్లో ఈ గరిటె దోశల పిండిలా తయారు చేసుకున్నది ఉంది కదా మన వాల్నట్స్తోను శనగపిండిది, అవి స్టవ్ మీద పెట్టి నెమ్మదిగా సన్నటి సెగ మీద ఉడికించాను. దీనికేమో 1 గ్లాసు దాకా పంచదార పట్టింది. పంచదార పెద్ద ఎక్కువేం పట్టలేదు. అడుగంటకుండా అప్పుడో స్పూను నెయ్యి వేసుకుంటూ ఒక చిన్న స్పూన్తో 6 స్పూన్లు నెయ్యి పట్టింది. ఇది వేసిన దగ్గర అయిన తర్వాత బాగా దగ్గరకు వచ్చాక ఇలాగ మనం జీడిపప్పు నేతిలో వేయించేసుకొని ఈ దగ్గర పడ్డ మిశ్రమాన్ని రాసిన బౌల్లో తీసుకుంటే కమ్మని హల్వా రెడీ.